నమస్తే ఫ్రెండ్స్, తెలుగు లా కాలేజ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి లా ఆఫ్ కాంట్రాక్ట్ 1లో మొదటి పాఠం మనం చూసుకోబోతున్నామండి. ఇందులో ఒప్పందాల చట్టం అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎలా వచ్చింది, రావడానికి గల కారణాలు, ఎలా ఆవిర్భవించింది అనే దాన్ని మనం చూసుకుందాం. సో చూసుకుంటే ఇండియన్ కాంట్రాక్ట్ అనేది వాగ్దానాలు ఎలా చేయాలి, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, ఒకవేళ వాటిని ఎవరైనా ఉల్లంఘిస్తే ఏమవుతుంది అనే వాటికి పూర్తి వివరణ ఇస్తుందండి. ఇది 1872లో ఒక పెద్ద చట్టంగా ప్రారంభమైందండి. తర్వాత చిన్న చిన్న చట్టాలుగా విభజించబడింది. సో మనకు తెలుసు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో వచ్చింది అని. సో ఎందుకు వచ్చింది అసలు మనం క్వశ్చన్ వేసుకుంటే, 1872కు ముందు భారతదేశం ఎలా ఉండేదంటే, అప్పట్లో ఒప్పందాల కోసం ఒక రూల్ బుక్ అనేది లేదండి. హిందువులు హిందూ చట్టం ఆచరించేవారు, ముస్లింలు ముస్లిం చట్టం ఆచరించేవారు, బ్రిటిష్ ప్రజలు ఇంగ్లీష్ చట్టం అనుసరించేవారు. దాంతో వ్యాపారంలో కానీ లావాదేవీల్లో కానీ చాలా గందరగోళంగా మారిపోయేవి. ఎలా అంటే ఇప్పుడు హిందువులు హిందూ చట్టంని ఫాలో అవుతారు, ముస్లింలు ముస్లిం చట్టం ఫాలో అవుతారు. వీళ్ళిద్దరు ఒప్పందాలు జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు హిందువులేమో హిందువులది రైట్ అంటారు, ఎందుకంటే మా హిందూ చట్టంలో ఇలా ఉంది, మాది రైట్ అంటారు. ముస్లింలు ముస్లిం చట్టం రైట్ అంటారు, మా ముస్లిం చట్టంలో ఇలా ఉంది, మాది రైట్ అంటారు. సో అప్పుడు చాలా ఇబ్బంది పడేవారండి. ఈ వ్యాపారాల్లో లావాదేవీల ఒప్పందాల కోసం చాలా గందరగోళాలు అవన్నీ ఎదుర్కొనేవారు. అప్పుడు మనల్ని పాలిస్తుండేది బ్రిటిష్ పాలకులు కాబట్టి బ్రిటిష్ పాలకులు ఈ సమస్యను గమనించినారండి. దీనిలో ఎలాగైనా ఒక క్రమాన్ని తేవాలి అని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక కామన్ సెట్ ఆఫ్ రూల్స్ తయారు చేయాలని నిర్ణయించారు. దానికి గల 1861లో లా కమిషన్ ఏర్పాటు చేసుకొని కూర్చొని కొత్త చట్టం రాయడం మొదలు పెట్టారండి. సో ఎలా రాయాలి, భారతదేశానికి అనుగుణంగా ఎలా రాయాలి ఈ ఒప్పందాల చట్టాన్ని అని వారు అప్పుడు ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ కాంట్రాక్ట్ లా మంచిగా నడుస్తూ ఉందండి. ఒప్పందాల్లో కానీ అన్ని దానిలో కానీ బాగా పర్ఫెక్ట్ గా ఉందని ఇంగ్లీష్ కాంట్రాక్ట్ లాను తీసుకొని అందులో ఉన్న ఆలోచనలు తీసుకొని భారతదేశానికి తగిన మార్పులు చేశారు. సో 1872లో కొత్త చట్టం సిద్ధమైందండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇది 1 సెప్టెంబర్ 1872న ప్రారంభమైంది. సో ఇందులో వాగ్దానాలు ఎలా చేయాలి, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, వాటిని ఉల్లంఘిస్తే ఏమవుతుంది అనే వాటి గురించి క్లుప్తంగా వివరణిస్తూ రాశారండి. మొదట్లో అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారు రాసినప్పుడు ఇందులో ఒప్పందాలు, భాగస్వామ్యాలు, బీమా, వస్తువుల విక్రయం, కంపెనీల నియమాలు అన్నీ ఉండేవండి. సో అప్పుడు పెద్దదిగా కనబడేది, ఇండియన్ కాంట్రాక్ట్ అనేది పెద్దదిగా ఉండేది. సో దీన్ని కూడా కొద్దిగా సులభతరం చేయాలి అని వారు అప్పుడు కొన్ని చట్టాలుగా విడగొట్టారండి. అవి ఏమంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, ఇంకా ఇన్సూరెన్స్ మరియు కంపెనీస్ లాస్ కూడా వేరుగా వచ్చాయి. అప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ పెద్దదిగా ఉంది కదా, ఇవన్నీ విడగొట్టడం ద్వారా 2 ప్రధాన భాగాలుగా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 2 ప్రధాన భాగాలను కలిగి ఉందండి. ఒకటోది లా ఆఫ్ కాంట్రాక్ట్స్ జనరల్ అండి. ఇందులో జనరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట, అంటే సాధారణ ఒప్పందాలు, దానికి తగ్గట్టు నియమాలు ఉంటాయి. రెండవది స్పెషల్ కాంట్రాక్ట్స్, అంటే ఇండెమ్నిటీ, గ్యారంటీ, బెయిల్మెంట్, ప్లెడ్జ్, ఏజెన్సీ లాంటి ప్రత్యేక ఒప్పందాల గురించి ఇది తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో సార్ మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్ అని మీరు చెప్పవచ్చు. ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండి. సో మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 191 సెక్షన్స్ ఉన్నాయండి. అవి ఎక్కడి నుంచో చూద్దామా. 1 నుంచి 75 వరకు గల సెక్షన్లు మరియు 124 నుండి 238 వరకు గల సెక్షన్లు మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మొత్తం సెక్షన్లను తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో చాప్టర్ల గురించి చూద్దామండి. చాప్టర్ 1 వచ్చేసి కమ్యూనికేషన్స్, యాక్సెప్టెన్స్ అండ్ రివోకేషన్ ఆఫ్
ప్రపోజల్స్. రెండవది చాప్టర్ 2 అండి కాంట్రాక్ట్స్, వైడబుల్ కాంట్రాక్ట్స్ అండ్ వైడ్ అగ్రిమెంట్స్. మూడవది చాప్టర్ 3 కంటింజెంట్ కాంట్రాక్ట్స్. నాలుగవది పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఐదవది సర్టెన్ రిలేషన్స్ రిసెంబ్లింగ్ కాంట్రాక్ట్స్. ఆరో చాప్టర్ వచ్చేసి కన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఏడవది 11వది బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లోనే సపరేట్ చట్టంగా తయారు చేశారు. ఏడవది చూద్దాము, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. మనము ఇప్పుడే చెప్పుకున్నాం ఇది ఒక చట్టంగా తయారు చేశారని. ఎనిమిదవది ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. 9వ చాప్టర్ వచ్చేసి బెయిల్మెంట్. 10వ చాప్టర్ వచ్చేసి ఏజెన్సీ. 11వ చాప్టర్ చెప్పాను కదండి పార్ట్నర్షిప్ యాక్ట్ అని. ఈ 7వ చాప్టర్ ని 11వ చాప్టర్ ని ఒక యాక్ట్ గా తయారు చేశారు. ఎందుకు? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ని సులభతరం చేయడం కోసం. సో మొత్తంగా చెప్పాలి అంటే ఇండియన్ కాంట్రాక్ట్ అంటే ఏమిటో మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుందండి. ఇంకోసారి చెప్తాను. వాగ్దానం నుండి అంటే వాగ్దానం చేసినప్పటి నుండి అమలు అయ్యే వరకు ఉన్న అన్ని నియమాల పుస్తకంగా మనం చెప్పవచ్చు. ఇండియన్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి అని ఎవరైనా ప్రశ్న అడగవచ్చండి. మీకు కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరూ అప్పుడు తెలివిగా చెప్పండి, సార్ వాగ్దానం ఇచ్చినప్పటి నుండి దాన్ని అమలు అయ్యే వరకు ఉన్న అన్ని నియమాల పుస్తకం సార్ అని చెప్పండి. అలా అండి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఆవిర్భవించింది, ఇట్లా ప్రజల్లోకి వచ్చిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇంకా లా ఆఫ్ కాంట్రాక్ట్ లో మొదటి భాగమే అండి. ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. సో అన్ని ఒకే దాంట్లో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని ఇలా చిన్నగా చెప్తానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.